పేదల సొంత ఇంటి కలను సాకారం చేయడానికి ప్రజాప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అమలు చేస్తోందన్నారు మంత్రులు. లబ్ధిదారుల ఎంపికలో రాజకీయాలకు తావు లేదని స్పష్టం చేశారు. పేదలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తామని చెప్పారు. నీట్ రద్దు కేంద్ర ప్రభుత్వ వైఫల్యమేనని ఫైర్ అయ్యారు మంత్రులు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2న ఆదిలాబాద్ జిల్లాలో రెండో విడత ఇందిరమ్మ ఇండ్లను లాంఛనంగా ప్రారంభిస్తామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. దీనికి సంబంధించిన విధి విధానాలపై ఈ నెల 21న జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు పొంగులేటి. గతంలోని తప్పులు పునరావృతం కాకుండా పేదలు ప్రస్తుతం నివసిస్తున్న ప్రాంతాలకు 5 నుంచి 8 కిలోమీటర్ల పరిధిలోనే ఇందిరమ్మ ఇండ్లను నిర్మించాలన్నారు. నియోజకవర్గాన్ని యూనిట్ గా తీసుకుని స్థలాలు గుర్తించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి. హైదరాబాద్ పరిధిలో ఇండ్ల స్థలాలు ఉండి అర్హులైన లబ్ధిదారులకు ఈ నెల చివరిలోగా ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు అందించాలని అధికారులను ఆదేశించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అంగుళం ప్రభుత్వ భూమి అన్యాక్రాంతమైన కఠినంగా వ్యవహరిస్తామన్నారు. శాశ్వత భవనాలు లేని ఆర్డీఓ, తహసీల్దార్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు సొంత భవనాలు నిర్మించేందుకు ప్రతిపాదనలు రూపొందించాలన్నారు మంత్రి పొంగులేటి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కార్యక్రమాల్లో ఇందిరమ్మ ఇండ్ల పథకం ముఖ్యమైందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. పేదరికమే అర్హతగా లబ్ధిదారుల ఎంపిక చేపడుతున్నామని, ఇందులో ఎలాంటి రాజకీయాలకు తావు లేదని స్పష్టం చేశారు. తాము ఎలాంటి భేషజాలకు పోవడం లేదని, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నామన్నారు. కలెక్టర్లు ఈ పథకాన్ని క్షేత్రస్థాయిలో మరింత విస్తృతంగా తీసుకువెళ్లాలన్నారు. లాంగ్వేజ్ స్కిల్స్ తోనే జాబ్స్ వస్తాయన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. నర్సులు పేషెంట్లకు ఇచ్చే కాన్ఫిడెన్స్ తోనే సగం రోగం తగ్గుతుందన్నారు. హైదరాబాద్ బేగంపేట్ టూరిజం ప్లాజాలో జరిగిన టామ్కామ్ సమావేశంలో పాల్గొన్నారు మంత్రి వివేక్. జర్మన్ లాంగ్వేజ్ ట్రైనింగ్ పూర్తి చేసుకున్న విద్యార్థులతో మాట్లాడారు. జర్మనీకి వెళ్లాక మరిన్ని అవకాశాలు వస్తాయన్నారు. టెక్నాలజీ అందిపుచ్చుకొని స్కిల్స్ డెవలప్ చేసుకోవాలని సూచించారు. One is learning the German language. Two is getting experienced in whatever field you want to go. Get that experience so that when you go there, you won't have time to learn. Germans are very particular about precision. So they will put you on the job immediately and expect 100% efficiency. Unlike in India where we chalta hai 90%, that kind of a thing is not tolerable there. It has to be 100%. జూన్ లో సనత్ నగర్ టిమ్స్ ఆసుపత్రిని ప్రారంభిస్తామని చెప్పారు మంత్రి దామోదర రాజు నరసింహ. ప్రస్తుతం కొన్ని ఫినిషింగ్ వర్క్స్ జరుగుతున్నాయని, ఆ పనులన్నీ గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించామన్నారు. అత్యవసర పరిస్థితుల్లో బాధితుల ప్రాణాలు నిలిపే గొప్ప హాస్పిటల్ గా టిమ్స్ ను తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. సనత్ నగర్ టిమ్స్ లో జరుగుతున్న వైద్య సేవల ట్రయల్ రన్ ను పరిశీలించారు మంత్రి దామోదర. 3 భాగాలు, ఏ బ్లాక్, బి బ్లాక్, సి బ్లాక్. ఎమర్జెన్సీ 300 బెడ్స్, జనరల్ బెడ్స్ 500, పేడ్ బెడ్స్ 100, ఇంటర్నేషనల్ బెడ్స్ అని చెప్పి ఒక 100 పడకలను ప్రత్యేకంగా ఇంటర్నేషనల్ పేషెంట్స్ కు వారికి సేవలు అందించాలని చెప్పి ప్రభుత్వ ఆలోచన. ఫినిషింగ్ వర్క్స్ ఉన్నాయి, అవి కూడా కంప్లీట్ చేసి 2వ వారంలో ప్రారంభిస్తాము. సికింద్రాబాద్ తాడ్బండ్ హనుమాన్ ఆలయాన్ని సందర్శించారు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ. హనుమాన్ జయంతి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించారు. మంత్రికి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి సత్కరించారు ఆలయ అధికారులు. బండి సంజయ్ కుమారుడి కేసులో తన వ్యాఖ్యలను వక్రీకరించారన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. బాధితురాలికి న్యాయం చేయాలన్నదే తమ ఉద్దేశమని స్పష్టం చేశారు. బాధితురాలికి న్యాయం కోసం పోరాడుతామని చెప్పారు. కొన్ని మునూరు కాపు సంఘాలు కాంగ్రెస్ పార్టీని ఏదో కక్షపూరితంగా చేస్తున్నామని విమర్శించే సందర్భంలో అమ్మాయి కూడా అదే కమ్యూనిటీకి సంబంధించి మీరు ఇష్యూస్ సెటిల్ చేయండి, ఏం చేస్తారో ఇట్లా ఆ కంటెంట్ అన్న తప్ప నేను ఎక్కడ కూడా బాధితురాలకు అన్యాయం జరగాలని కానీ బాధితురాలి పట్ల వారికి న్యాయం జరగాలనే అంశం మీద ఎక్కడ కూడా కాంప్రమైజ్ లేదు. బాధితురాలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది, బాధితురాలకు పూర్తిగా మద్దతు ఉంటాం. నీట్ రద్దు కావడం అత్యంత దురదృష్టకరమని, ఇది కేంద్రం వైఫల్యానికి నిదర్శనమన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. లక్షలాది మంది విద్యార్థుల కష్టాన్ని కేంద్రం తన అసమర్థతతో గంగలో కలిపిందన్నారు. ఎన్టీఏ నిర్వహణలో జరిగిన అక్రమాలు విద్యా వ్యవస్థకు మచ్చ తెచ్చాయన్నారు. ఇంత పెద్ద తప్పిదానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.